ఈశ్వరుడు నటుడు అంటే తాను ఆయన నటరాజు కాదండి. ఒక ఆయన రంగరాజు, రంగస్థలం మీద ఎక్కేవాడు నటుడు కాడేంటి? రంగరాజు అంటే రంగస్థలం మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంకో ఆయన అసలు సహజంగా నటరాజు, ఆయన పేరే నటరాజు. ఆయనకి నమస్కారం చేస్తే తప్ప ఎవరు నాట్యం చేయకూడదు, నృత్యం చేయకూడదు. కాబట్టి ఆయనే మహానటుడు, నటరాజు. ఇంకా మళ్ళీ కొత్తగా ఆయనకి ఏం బిరుది ఇవ్వక్కర్లేదు. ఆయన అసలు వస్తూనే ఆ పదవితోనే వచ్చాడు, ఆ పేరుతోనే వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన నటిస్తాడు. ఎలా నటిస్తాడు? అసలు తెలియకుండా నటిస్తాడు. అసలు తెలియకుండా నటించడం అంటే పెద్ద విశేషమేం లేదండి, చాలా తేలిక. మీరందరూ జ్ఞానులు, మీకు తెలుసు. ఒక కుండ ఉందనుకోండి, నామరూపములు ఆధ్యాత్మిక విద్య యందు మాయగా నటన. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మాట మాయ అంటే ఏమిటండి, మాయ అంటే ఏమిటండి అంటారు. మాయ అంటే తలబదలు కొట్టుకోకర్లేదు. నామము రూపము మాయ. ఎందుకో తెలుసా అండి? నేను కుండ అన్నాను అనుకోండి, ఏమంటే కుండ అన్నాను అనుకోండి, మీకు గరిట కనపడుతుందా మనసులో? కుండ అంటే ఏం కనపడుతుంది? మట్టితో చేయబడి నీటిని పట్టుకునేటటువంటి ఒక సాధనము. నేను ప్రమిద అన్నాను అనుకోండి, అక్కడ నుంచి ప్రమిద పట్టరండి అంటే ఒక కుండ పట్టుకొస్తారా? పట్టుకురారు, ప్రమిద పట్టుకొస్తారు. ఎందుకని? నేను ప్రమిద అన్నాను అనుకోండి, నామం. నేను ప్రమిద అనగానే మీకు రూపం గుర్తొస్తుంది. నేను రూపాన్ని చూపించి, కుండను చూపించి, అవి ఆ నీళ్లు పట్టుకోవడానికి వచ్చారు తెత్తురు అన్నాను అనుకోండి, ప్రమిద పట్టుకొస్తారా? కుండ పట్టుకొస్తారు. నేను రూపాన్ని చెప్తే నామం గుర్తొస్తుంది, నామాన్ని చెప్తే రూపం గుర్తొస్తుంది. అసలు అది కుండ, అది నీళ్లు పట్టుకోవడానికి పనికొచ్చేది మాత్రమేనా? రెండూ కాదు, మట్టి. అసలు మట్టిగా కనపడకుండా కుండగా కనపడడం మాయ. అదే నటన అంటేనండి. నామరూపములుగా కనపడడమే నటన, అదే మాయ, అదే నర్తన. ఉన్నది బంగారము, కానీ బంగారమును గుర్తించట్లేదు. కర్ణాభరణములు, కేయూరములు, కంకణములు, పాదమంజీరములు, మెడలో వేసుకున్న హారములుగా గుర్తింపబడుతోందంటే నామరూపములుగా గుర్తుపడుతున్నాం, కానీ ఉన్నది బంగారం. పిల్లాడు అంటున్నాడు, నాన్నగారండి ఇది ఏనుగండి, తొండమండి, దంతాలండి, ఎంత బాగుందోనండి అంటున్నాడు. తండ్రి అంటున్నాడు, అది దంతి కాదు దారు అంటున్నాడు. అది దారు వికారం, అది కొయ్యరా, అది ఏనుగు కాదురా అంటున్నాడు. ఇప్పుడు కొయ్య నిజమా, ఏనుగు నిజమా? కొయ్య నిజం. కొయ్య ముక్కని ఏనుగుగా బొమ్మగా మలచారు. తెలియని పిల్లాడు ఏనుగు అంటున్నాడు, తెలుసున్న తండ్రి అంటున్నాడు అది కొయ్యరా అంటున్నాడు. కొయ్య ఏనుగుగా కనపడడం నటన. బంగారము నామరూపములుగా, ఆభరణములుగా ప్రకాశించడము నటన. మట్టి కుండలుగా, ప్రమిదలుగా, పాలికలుగా మీకు కనపడడం నటన. పాత్రలుగా మారుతూ ఉండడం. ఒక్కటిగా ఉన్నటువంటి ఈశ్వరుడు అనేకముగా కనపడడం నటన. దీన్నే ఎంత చమత్కారమైన మాట అంటారో తెలుసా అండి? ఏ మహానుభావుడు నర్తన చేస్తే ఈయనే ఇదంతా అని తెలుసుకోవడం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా పట్టుకోలేడో ఆయనే నటరాజు. అసలు రహస్యం అది. 90 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు. ఏమిటి కనపడింది అంటే, బతికిన నాళ్ళు ఏం కనపడింది అంటే, వాళ్ళందరూ కనపడ్డారు, నీ కనపడ్డారు. వాళ్ళ రూపంలో నా రూపంలో ఉన్నది ఒక్కటే అని నాకు కనపడుతోందన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ధన్యాత్ముడు. అలాంటి వాడు జ్ఞాని. వాడు కోట్ల 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 మందిలో ఒక్కడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన స్వరూపం అందరికీ అర్థం కాదు. అలా అర్థం కాకపోతే ఆయన నటరాజు. ఆయన కన్నా నటుడు వేరొకడు లేడు. ఇప్పుడు ఆ నటుని యొక్క యథార్థ స్వరూపాన్ని మీకు ప్రకాశింపచేసేదైతే ఇవన్నీ కాదురా, ఈ నామరూపాలు కాదురా, నామరూపాల వెనకాతల ఉన్న తత్వమేదో తెలుసుకొని మీకు చెప్పగలిగిన సమర్థతతో కూడినటువంటి విషయమును లోపల పెట్టుకుని ఉన్నదైతే దానికి భారతమని పేరు. అంటే భరతుణ్ణి గురించి చెప్పింది, అంటే నటుడి యొక్క విన్యాసాన్ని ఆవిష్కరించింది. అందుకే అంటారు, నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు, మునులు దివిజులున్ కీర్తింపనేరెవరిని ఒరులు ఎరుంగరు అట్టివాని నుతింతు అన్నారు. అది నటన అంటే. ఆయన ఎటువంటి వాడు అంటే ఒక్కడే ఉంటాడు, పెక్కుమూర్తుల కింద అనేక మందిలా కనపడుతుంటాడు. కానీ అనేక మందిలా ఉన్నవాడేం కాదు, ఉన్నది ఆయన ఒక్కడే. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, పశుపతినాథులో యజమానలింగంగా ఉన్నటువంటి 8 స్వరూపాలు తానే అని చెబుతున్నవాడు ఆయనే.
ఆయన అన్నిగా చెప్తున్నా భౌరంభం చనలోరిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు అంటున్నా ఎంతసేపు అనేకముగా ఒకటి కన్నా ఎక్కువగా కనపడేటటువంటి దృష్టి మాత్రమే యువతల వారిలో ఉండిపోయి యథార్థము ప్రకాశించకుండా అడ్డుకుంటున్నటువంటి అవిద్యని తొలగించడానికి ఉపకరణముగా వచ్చినటువంటి సమస్త వేదముల యొక్క సారాంశమై మీకు బోధ చేయగలిగినది ఏదుందో అదే భారతము. అందుకే భారతం చెప్తే దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటాం. ఎందుకో తెలుసా అండి, పెద్దలు అంటారు దేవి ఇది కొంచెం మీరు అటు ఇటు చేయండి, చేస్తే విద్ వేద తతో జయముదీరయేత్, దాన్ని జయ తిప్పండి యజ, యజ అంటే యజుర్ అంటే ఆచరణ అనుష్ఠించుట, వేదమును అనుష్ఠించుట, వేదములో చెప్పిన ధర్మాన్ని మీరు అనుష్ఠిస్తే ఏది ఇంతకాలం నుంచి కనపడని సత్యం ఉందో ఆ సత్యము మీకు ద్యోతకమవుతుంది. ఇప్పుడు దానికి మార్గం చెప్పేదేదో అది మహాభారతం. కాబట్టి దానికి భారతము అని పేరు పెట్టడం వెనకాతల ఉన్నటువంటి రహస్యం అది కాదు. ఈ ఒక్కటి చెప్పి నేను ఆ భారతం మీద ఉన్న అర్థాలని విడిచిపెట్టేస్తాను. భా అంటే కాంతి, రతి అంటే తాత్పర్యముగా ఆవిష్కరించుట. కాంతి లేదా ప్రజ్ఞ లేదా వెలుగు లేదా ఏ వెలుగు చూడడానికి వెలుగుగా నిలబడుతోందో, ఈ కన్ను చూస్తోందంటే కన్ను చూడ్డానికి వెలుగుగా లోపల ఏదుందో అటువంటి వెలుగులకు వెలుగైన వాడున్నాడే, అటువంటి వాణ్ణి ఆవిష్కరించేదై ఉంటుంది. వాణ్ణి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది, అంటే లోచూపుని ఇవ్వగలదు. ఈ కంటితో చూసేవన్నీ ఏవి చూస్తారంటే ఈ కంటికి ముందున్నవి చూస్తారంతే. ఈ కంటికి వెనక ఉన్నదాన్ని కన్ను ఎప్పుడూ చూడలేదు. ఈ కన్ను చూడలేకపోతోందని చూసేదోటి ఉంటుంది. శంకరులు అంటారు నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. 9 రంధ్రములు ఉన్నటువంటి కుండని ఒకదాన్ని తీసుకొచ్చి బోర్లించి ఆ మధ్యలో కుండ లోపల ఒక దీపం పెడితే 9 కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతుంది. అలా కన్ను చూడడానికి ఆధారమైన వెలుగై కంటి వెనక ఒకడున్నాడు. వాడు ఆ వెలుగు వాడిని కన్ను ఎప్పుడూ చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే కన్ను చూడగలిగింది కంటికి ముందున్న దాన్ని మాత్రమే. కంటికి ముందున్నదేది? జగత్. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదేదో అది జగత్. వచ్చి వెళ్ళిపోయేటటువంటి పరిణామశీలమైన జగత్తుని కన్ను చూస్తుంది తప్ప అసలు ఈ మార్పులను చేసేటటువంటి సత్యవస్తు దర్శనాన్ని చెయ్యాలంటే ఈ కన్ను పనికిరాదు. ఇది చూసి చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ కన్ను ముయ్యాలి, లోపలి కన్ను తెరవాలి. లోపల కన్ను తెరవడం అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. తెరుచుకుని ఈ కనపడుతున్న వాటన్నింటి వెనకాతల ఉన్నవాడెవరు లేదా ఇన్నిగా ఉన్నవాడెవరు, ఎవడు వీటిని సృష్టించి పెంచి పెద్ద చేసి మళ్ళీ లయం చేసి మళ్ళీ కలిపి ఈ చేస్తున్నటువంటి దాన్ని చూడడానికి లోపల కన్ను తెరిపించగలిగి పై కన్నుని మూసేటట్టు చేసి అంటే వైరాగ్యమును కల్పించి లోకన్ను తెరిపించగలిగినటువంటి ధర్మబోధ చేయగలిగినటువంటి ప్రజ్ఞతో నిండినటువంటి గ్రంథమేదో దానికి మహాభారతం అని పేరు.